నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చాబహార్ పోర్టు మీద అమెరికా దాడి. ఇన్ఫ్యాక్ట్ అదే చాబహార్ పోర్టు భారత్ భాగస్వామ్యంతో కొంతకాలం నడిచిన తర్వాత స్టేల్మేట్ ప్రతిష్టంభన నెలకొంది. ఇరాన్ ప్రభుత్వం తోటి మధ్యలో ఈ సంక్షోభం. ఎందుకు పోర్టు మీద దాడికి దిగింది? అదొక్కటే కాదు, ఇంకా ఆ మాటకొస్తే ఇరాన్లో ఉన్న చాలా ప్రాంతాల్లో అమెరికా దాడులు చేస్తూనే వస్తుంది. అంటే ఇరాన్ని సఫికేట్ చేయడానికి, పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేయడానికైనా ఉన్న ఇన్ఫ్రా వ్యవస్థల్ని, అలాగే వైటల్ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తుంది. పశ్చిమాసియా సంక్షోభం ద్వారా అమెరికా ఇప్పటివరకు సాధించింది ఏంటి, ఇరాన్ పట్టుదలకి పోయి కూలిపోయిందేంటి? వీటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. నమస్తే ఆదిత్య కృష్ణ గారు. నమస్తే. ఏంటి సార్, చాబహార్ పోర్టు ఇన్నాళ్ళు ఆగి ఇవాళ ఎందుకు చాబహార్ పోర్టు మీద దాడికి దిగింది? అంటే చాబహార్ మీద ఆల్రెడీ కొంచెం టార్గెట్ చేస్తున్నారు. మీరు చూస్తే ఇరాన్లో డీప్ సీ పోర్ట్స్ అంటారు. డీప్ సీ పోర్ట్ అంటే మనకి ఎసెన్షియలీ ఒక మోస్ట్ ఆఫ్ ద సీ బెడ్ ఎట్లా ఉంటుందంటే ఒక 20 మీటర్స్ డెప్తే ఉంటుంది. అంతే ఉంటుంది. అండ్ 20 మీటర్స్ డెప్త్ ఉంటే ఇప్పుడు పెద్ద పెద్ద కార్గో షిప్స్ ఏమైనా వచ్చినా కూడా అవి సముద్రం కింద ఇంకో 20-25 మీటర్స్ కిందకి ఇంకా సింక్ అవుతుంది వెయిట్ వల్ల. సో దానివల్ల 20 మీటర్స్ దగ్గర సీ బెడ్ ఉంటే కదలేవు, షిప్లు ఇరుక్కుపోతాయి. సో దానివల్ల డీప్ సీ పోర్ట్స్ కావాలి. సో మన దగ్గర చూస్తే మనకి విలినియం పోర్ట్ ఉంది కేరళలో. సో అదొకటే పోర్ట్ ఉంటుంది మనకి. సో అది డీప్ సీ. అక్కడ బే ఆఫ్ బెంగాల్లో చాలా ఇబ్బంది మనకి ఇబ్బంది. ఇప్పుడు వైజాగ్ చూస్తుంటాం, ఎక్కడో దూరంగా లంగరేసుకొని ఆగిపోతుంటారు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ మన అప్పట్లో సునామీ అప్పుడు చూసాం వైజాగ్ దగ్గర నీళ్లు చాలా వెనకాలకి వెళ్ళినప్పుడు చూస్తే చాలా మటుకు అది లో లెవెల్లోనే ఉంది. మనకేమి 20-25 మీటర్స్ డెప్త్ ఏం లేదు, పైకే ఉంది చాలా మటుకు. సో దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద షిప్స్ రాలేవు, చిన్నవి రాగలవు. సో ఎసెన్షియల్లీ ఇది ఇష్యూ. సో సేమ్ థింగ్ అబౌట్ స్టేట్ ఆఫ్ మలక్. అక్కడ డీప్ సీకి కేపబిలిటీ ఉంది కాబట్టి షిప్స్ పాస్ అవ్వు కాబట్టి దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బందర్ అబ్బాస్ కూడా, ఇన్ఫాక్ట్ బందర్ అబ్బాస్ ఇన్ ఇరాన్ ఇస్ వన్ ఆఫ్ దాట్. అండ్ బందర్ అబ్బాస్ దగ్గర చాబహార్ ఇస్ అ ప్రాపర్ డీప్ సీ పోర్ట్. అందుకనే మనకు కూడా పాకిస్తాన్లో గ్వదర్ పోర్ట్ అని పెట్టుకున్నప్పుడు దానికి కౌంటరాక్ట్ చేయడానికి భారత్ కూడా ఆల్మోస్ట్ I think $635 million మనం కమిట్మెంట్ ఇచ్చాం చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్. సో చాబహార్ అంటే కూడా మనం సింగులర్గా చూడకూడదు. అక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి షహీద్ కలంతారీ అని ఉంది. ఇన్ఫాక్ట్ అటాక్స్ జరిగేదంతా షహీద్ కలంతారీ మీద. రెండోది షహీద్ బెహెష్తి. సో భారత్ మనం ఇన్వాల్వ్ అయ్యి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి పోర్టు షహీద్ బెహెష్తి, కలంతరీ కాదు. సో చాలా జరిగే ప్రాంతం కాదు, మేజర్లీ కాదు. బెహెష్తి అంటే ఇట్ ఇస్ బై అండ్ లార్జ్ ఇట్ ఇస్ స్టిల్ సేఫ్, దాని మీద ఏం జరగల. కానీ ఏంటంటే కామన్గా ఉండే కూడా కొన్ని ఉంటాయి, 2 టెర్మినల్స్ కామన్గా ఉండేటటువంటి ఉంటాయి. ఇప్పుడు అందులోనే ఇప్పుడు ఇది ఒక కంట్రోల్ టవర్ ఒకటి ఉంటే నిన్న మొన్న కంట్రోల్ టవర్ని అయితే వాళ్ళు US వాళ్ళు పేల్చేశారు. వాళ్ళు పేల్చేసి అది అటాక్ చేసి డిస్ట్రాయ్ చేశారు అది. అండ్ కలంతరీ మీద డైరెక్ట్గా అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. సో న్యూస్లో బ్లాంక్ స్టేట్మెంట్ వస్తున్నది చాబహార్ పోర్ట్ అని, కానీ మనం ఇది అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే US రికగ్నైజ్ చేస్తుంది దట్ భారత్ చాబహార్ పోర్టులు షహీద్ బెహెష్తిలో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నామని వాళ్ళకి తెలుసు. దానివల్లనే ఇరాన్ మీద ఎన్ని శాంక్షన్స్ ఉన్నాయి, శాంక్షన్స్ బోల్డ్ అని ఉన్నాయి వాళ్ళ మీద ఉన్నా కూడా భారత్ కోసం ఏం చేశారంటే శాంక్షన్స్ మీద ఒక ఎగ్జంప్షన్ పెట్టారు. ఒక ఎగ్జంప్షన్ అనేది పెట్టి ఏమన్నారంటే భారత్ మీరు చేసుకోండి ట్రేడ్, కానీ ఈ టెర్మినల్లో ఈ పోర్ట్లో ఇటువంటి కండిషన్స్ కింద మీరు చేయొచ్చని మనకి పర్మిషన్ ఇచ్చారు. అది April 2026తో అది ఎక్స్పైర్ అయింది. సో ఏప్రిల్ ముందు కూడా ఎక్స్పైర్ అయితే మనం ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. సో వార్ February 28 వార్ మొదలైతే February, March, April it went fine. ఏప్రిల్ ఎండింగ్ కల్లా అది వేవర్ పోయి ఇంకా శాంక్షన్ కూడా అప్లై అవుతుంది. సో శాంక్షన్ అంటే ఏంటి, ఇంకా మనం దాని ద్వారా ట్రేడ్ చేయకూడదని. భారత్కి I think $635 million కమిట్మెంట్లో దాదాపుగా I think $400 million అయితే మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం మనం. ఇన్ఫ్యాక్ట్ మనకి చాబహార్ ఎందుకు ముఖ్యమంటే, మీకు అప్పట్లో ఇతను ఒక అతన్ని కుల్భూషణ్ జాదవ్ అని అతన్ని పాకిస్తాన్ వాళ్ళు క్యాప్చర్ చేసి వాళ్ళు పట్టుకున్నారు. ఆయన క్యాప్చర్ చేసింది కూడా ఈ సైడ్లో చాబహార్ పోర్ట్ ఏరియా నుంచి బలవంతంగా తీసుకొని వెళ్ళారు. వాళ్ళ క్లెయిమ్ ఏంటి, ఆయన ఇంటెలిజెన్స్ అసెట్, ఆయన ఫార్మర్ నేవీ పర్సన్, తర్వాత రాకీ చేస్తున్నాడు, బలూచిస్తాన్ ట్రిగర్ చేస్తున్నాడు అంటాడు. అఫ్కోర్స్ ఆర్ స్టాన్సెస్ దట్ ఈస్ నాట్ ట్రూ. బట్ నో మ్యాటర్ వాట్ ఏంటంటే గ్లోబల్గా అగ్రీ అయింది ఏంటి, దట్ చాబహార్ పోర్ట్ దానికి బలూచిస్తాన్కి ఆ ప్రాక్సిమిటీ వల్ల అది ఏమైనా మనకి ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ జరిగినా చాబహార్ పోర్ట్ ఇస్ ఇంపార్టెంట్. బలూచిస్తాన్ని ట్రాక్ చేయడానికి చాబహార్ ఇస్ ఇంపార్టెంట్. ఒకటి గ్వాదర్ కూడా, ఇంకోటి గ్వాదర్ని చెక్ పెట్టడానికి మనకి అది ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫాక్ట్ గ్వాదర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే చైనీస్ వెజల్స్ అని గ్వాదర్ దగ్గరికి వెళ్తాయి. సో చైనీస్ వెజల్స్ మీద మనకు కన్నేసి ఉంచాలంటే మనకి చాబహార్ కావాలి మనకి. సో పాకిస్తానీ చెక్ పెట్టినాం, బలూస్తాన్ని ట్రాక్ చేస్తున్నాం, ఆ రీజన్ మొత్తానికి ఇంటెలిజెన్స్ మనకి అక్కడి నుంచి వస్తుంది, చైనాని చెక్ పెడుతున్నాం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవన్నీ చేసేది దేనికి, దట్ మనం ఎకానమికల్గా ట్రేడ్ వైజ్ బాగుపడాలని. అది జరగాలంటే మనకి సెంట్రల్ ఏషియాతోనూ రష్యాతోనూ హిస్టారికల్గా అనేవాళ్ళం దట్ గ్లోబల్ జీడిపిలో 25% ఆఫ్ జీడిపి అండ్ ట్రేడ్ మొత్తం భారత్ అనేవాళ్ళు. అది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి సడన్గా మనం 1-2% పడిపోయాం. అది ఎట్లా అయింది, ఎందుకు అంటే వాళ్ళు మేజర్గా ఏం చేశారంటే సెంట్రల్ ఏషియాకి కనెక్షన్ లేకుండా లేపేశారు మనకి. సో ఇన్ఫ్యాక్ట్
పాకిస్తాన్ కూడా నా అభిప్రాయంలో కాశ్మీర్ని అది రెచ్చగొట్టి, జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఉండే వాళ్ళని రెచ్చగొట్టి, గిల్గిత్ బాల్తిస్తాన్లో బ్రిటన్ నుంచి ఇటు జనరల్ బ్రౌన్ అని ఉంటాడు, అతన్ని గిల్గిత్ బాల్తిస్తాన్లో ట్రైబల్స్కి వెళ్ళి ఆ మహారాజా హరి సింగ్ చేసేదేం లేదు, మీరు బలవంతంగా తీసేసుకోండి అని చెప్పి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ జరిగే టైం లోపలే గిల్గిత్ బాల్తిస్తాన్ లాగేసుకున్నారు వాళ్ళు. సో అట్లా పాకిస్తాన్ అది చేయటం వల్ల, గిల్గిత్ బాల్తిస్తాన్ వెళ్ళిపోవడం వల్ల మనకి సెంట్రల్ ఏషియాకి రూట్ అనేది లేదు. అది మనం ఎట్లా చేసాం ఇప్పుడు చాబహార్ పోర్ట్, కరెక్ట్, మనం ఒక నార్త్ సౌత్ ఒక ట్రాన్స్పోర్ట్ కారిడోర్ అనేది తయారు చేసుకొని అక్కడ షిప్లో అక్కడ దాకా, అక్కడి నుంచి బై ట్రైన్ ఆర్ బై రోడ్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇటు కాండ్లా అండ్ ముంబై నుంచి నేరుగా చాబహార్ కోసం ఒక రూట్ పెట్టుకున్నాం కదా. కరెక్ట్, అది షిప్పింగ్ రూట్ ఉంటుంది. షిప్పింగ్ రూట్ అక్కడి నుంచి ఇంకా ఫ్రేట్ మీద వెళ్ళిపోతుంది. సో ఇన్ఫాక్ట్ మనకు ఆయిల్ కావాలంటే రష్యా నుంచి రావచ్చు. సో ఓవరాల్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్. సో ఇది ఇన్ వే యూఎస్ కూడా మనం కూడా చెప్తాం, ఇప్పుడు మనం ఇవన్నీ పబ్లిక్లో రావు కానీ యూఎస్ అగ్రిమెంట్స్లో డీల్స్లో ఇట్లాగే ఉంటాయి. సో మీకు మేము ఇది చేస్తాము, మీకు యాక్సెస్, మార్కెట్కి యాక్సెస్ ఇస్తాం, కానీ మాకు గుర్తుపెట్టుకోండి ఆ పోర్ట్ చాలా అవసరం, మీరు ఇరాన్తో యుద్ధం ఉన్నా కూడా మీరు అక్కడ ఇమ్యూనిటీ ఇవ్వాలి, ఇవన్నీ అడుగుతాం. సో దానివల్లనే మనకి వేవర్ వచ్చింది. కానీ ఏప్రిల్ 2026 అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వీఆర్ టాకింగ్, వీఆర్ సెయింగ్ డూ ఇట్. అది చెడగొట్టుకోదు యూఎస్. యూఎస్ ఇస్ ఆల్సో వెరీ స్మార్ట్ నేషన్. యూఎస్ ఇస్ నాట్ ఫులిష్, దే ఆర్ స్మార్ట్. ఇరాన్ ఈజ్ ఆల్సో స్మార్ట్, యూఎస్ ఇస్ ఆల్సో స్మార్ట్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకని బెహెష్తీని కొట్టట్లేదు వాళ్ళు. సో అది మనకి ఇబ్బంది లేదు. సో అందుకనే మీడియాలో వచ్చేటటువంటిదంతా వేరే వాళ్ళు మాట్లాడేవంతా కొంచెం జాగ్రత్తగా వినాలి. చాబహార్ అన్న వెంటనే బ్లాంకెట్గా తీసుకోకూడదు మనం. అయితే దీంతో పాటు అండి ఇంకొకసారి అంటే మనం ఈ పశ్చిమాసియా సంక్షోభంలోకి గనక చూస్తే ఫర్దర్గా ఇప్పుడు నిన్నో మొన్న ఇరాన్ హూతీస్ని వార్న్ చేసింది, మీరు రెడ్ సీ గేట్వే క్లోజ్ చేయాలని చెప్పింది. బట్ హూతీస్ ఆర్ నాట్ రెడీ ఇట్ సీమ్స్. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు రిపర్కషన్స్ ఎట్లుంటాయి ఏంటో అనేది. ఒకవేళ నిజంగానే ఇరాన్ ఒత్తిడికి తలొగ్గి హూతీస్ కనుక రెడ్ సీ గేట్వే మూసేస్తే ట్రేడ్ పరిస్థితి ఏంటి? కరెక్ట్, అంటే మొత్తం ఇంకా అల్సే గ్లోబల్ ఎకానమిక్ కొలాప్స్ అనేది కట్ అయిపోతుంది కదా. కరెక్ట్, ఎందుకంటే మేజర్ ట్రేడ్ అనేది జరిగితే ఎవరి నుండి జరుగుతుంది? అక్కడి నుంచి ఐ థింక్ ఎంత సార్, ఒక 12% ఆ ట్రేడ్ అక్కడి నుంచి ఆ రెడ్ సీ గేట్వే నుంచి జరిగేది 12% అని. ఇక్కడ చూస్తే మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర నుంచి 30% ఎంత ఆయిల్ వైజ్. నేను ఓన్లీ ఆయిల్ వైజ్. నిజం చెప్పాలంటే ట్రేడ్ వైజ్ సూయస్ కెనాల్ ఇదే బాబల్ మందేబ్ అంటారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సూయస్ కెనాల్, సారీ మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంటే కూడా మీరు చెప్పే సూయస్ కెనాల్, రెడ్ సీ, బాబల్ మందేబ్ ఇలా వచ్చి ఇలా తిరుగుతుంది. అది ట్రేడ్కి అదే ముఖ్యం. మనకి హార్మూజ్ అనేది ఆయిల్ కోసం, అది ట్రేడ్కి అంత ఏం లేదు. మా అయితే కంప్లీట్ యూరోప్తో ట్రేడ్ అంతా బంద్ అయిపోతుంది, మొత్తం అయిపోతుంది అది. సో మొత్తం అయిపోతుంది అంటే వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు ఆఫ్రికా మీదుగా తిరగాలి, షిప్పింగ్ కాస్ట్ పెరిగిపోతుంది, గోల అవుతుంది అది. సో అందుకని అది ఏమంటారంటే యూఎస్కి ఆల్రెడీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మొన్ననే ఇది ఖమేనీ ఇది ఫ్యూనరల్ పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ రష్యా నుంచి వాళ్ళకుండే ఈ సెక్యూరిటీ హెడ్ మెడ్వెడేవ్ అని ఉంటారు, ఆయన అన్నారు, ఆయన ఒక ఫ్లైట్లో ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూకి చెప్తున్నారు, నెక్స్ట్ అంతకంటే పెద్ద మీరు హార్మూజ్ అని అడుగుతున్నారు మీరు మీడియా వాళ్ళు, కానీ అంతకంటే పెద్ద అస్త్రం ఉంది ఇరాన్ దగ్గర, అది బాబల్ మందేబ్. అది నెక్స్ట్ దాని మీదనే టార్గెట్ చేస్తారు, మరి చూసుకోండి, మరి అది అయితే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అన్నారు ఆయన. సో ఎవ్రీబడి నోస్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకని యూఎస్ ఏం చేస్తుంది, యూఎస్ కూడా మీ బ్లాకేడ్కి మేము సెకండరీ బ్లాకేడ్ అని చెప్పడం, అందుకని గల్ఫ్ నేషన్స్ అన్నింటినీ మీకు కూడా ఇబ్బంది, మాకు కూడా ఇబ్బంది అని చెప్పడం. ఇప్పుడు అంతెందుకు యూకేలో యాజ్ వి స్పీక్ ఇప్పుడు ఒక B-1 బాంబర్ని యూకేలో ల్యాండ్ చేశారు. రైట్, B-1 బాంబర్ ల్యాండ్ చేసి అక్కడ నుంచి ఇంకా ఇరాన్కి ఆల్ అవుట్ స్ట్రైక్స్ మోడ్లో వెళ్ళేటట్టు వాళ్ళు పొజిషనింగ్ చేసుకుంటున్నారు. యూకేలో ల్యాండ్ చేసి యూకే అగ్రీ ఫర్ దట్, ఎందుకంటే యూకేతో పెద్ద సంబంధాలు ఏం లేవు కదా. లేకపోయినా కేర్ స్టార్మర్ రిజైన్ కొట్టేశాడు కదా, ఇప్పుడు నెక్స్ట్ అతను వచ్చిన దాకా అయిపోయింది, ఇంకా ఆయనకు అంత కంట్రోల్ అనేది ఏం లేదు. సో కేర్ స్టార్మర్ మీద కూడా ఏమంటారంటే యూఎస్ వాజ్ నాట్ హ్యాపీ, ఎందుకంటే ఆయన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ స్టాన్స్. డొనాల్డ్ ట్రంప్ వచ్చేసరికి ప్రో, అంటే మనం కూడా రైట్ వింగ్ అంటే హిందుత్వం అనుకుంటే కాదు, రైట్ వింగ్ అంటే క్యాపిటలిజం, అంతే, యాంటీ కమ్యూనిజం. అది ట్రంప్ వచ్చేసరికి క్యాపిటలిస్ట్, ఇతను వచ్చేసరికి కొంచెం లెఫ్టిస్ట్. దానిపైన ఇంకోటి కేర్ స్టార్మర్ చాలా ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, ట్రంప్ కూడా కేర్ స్టార్మర్ వ్యతిరేకంగా చాలా మాట్లాడాడు. సో దానిపైన ఈ వార్ అప్పుడు కూడా ఇనిషియల్గా ఒప్పుకోలేదు కేర్ స్టార్మర్, మేము ఇన్వాల్వ్ అవ్వమని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే నో హీ హ్యాడ్ టు రిజైన్. సో దాన్ని ఎప్పుడు డిప్లాయ్ చేశారు B-1 బాంబర్ని? ఇప్పుడు నిన్న కూడా కాదు, ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఇవాళ కసేపు మనం ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, జరుగుతున్న కసేపు ముందరే B-1 బాంబర్ అక్కడ ఆగింది బేస్లో, అక్కడ యూకే ఎయిర్పోర్ట్ బేస్లో ఆగింది. పొజిషనింగ్ అక్కడ నుంచి తీసుకుంటాం. ఇంత ముందు కూడా అంతే చేశారు. ఇంత ముందు కూడా మీకు గుర్తుంటే February 20th వార్ అయితే వార్ పవర్స్ యాక్ట్ బేసిస్ మీద 60 days వాళ్ళు వార్ చేయొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఓట్ చేయకుండా ట్రంప్ వార్ చేయొచ్చు, అట్లా 60 days వెయిట్ చేశారు. సో April 28th మీకు గుర్తుంటే అప్పుడు ట్రంప్ అన్నాడు దట్ ఇన్ 1 week or 2 weeks నీకు 1 week టైం ఇస్తాను, దాని లోపల ఆల్ అవుట్ అటాక్ అన్నారు. తర్వాత ఇంకా మిగిలిన 8 hours మీరు దాడి చేయబోతున్నాం అన్నారు. ఆ టైంకి అప్పుడు కూడా B-1 B-2 బాంబరు, అది కూడా అప్పుడు కూడా యూకేలోనే ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి అంతా ట్రాక్ చేస్తున్నారు ఫ్లైట్ రడార్లో, వస్తున్నది ఇరాన్ వైపు వస్తున్నది అని. లాస్ట్ మూమెంట్లో సీజ్ ఫైర్ డీల్ అవుతుందని చెప్పి మళ్ళీ టర్న్ కొట్టి వెళ్ళిపోయింది అది. సో ప్రెషర్ టాక్టిక్ అప్పుడు వాడారు, కానీ ఈసారి మేబీ కొంచెం అటాక్ మోడ్లోనే వెళ్తున్నట్టున్నారు. ఎందుకంటే ఇరాన్లో ఇప్పుడు డైరెక్ట్గా
ఈ చాబహార్ని కొట్టడం, బందర్ అబ్బాస్ని కొట్టడం, ఇవన్నీ ఏంటంటే సదర్న్ ఇరాన్లో ఇన్ఫాక్ట్ ఈ హార్మోజ్ కెనాల్, ఈ హార్మోజ్ స్ట్రెయిట్ని కంట్రోల్ చేసేటటువంటి రీజన్స్ ఏమున్నాయో, ట్రేడ్ ఏం చేస్తున్నాయో అవి దెబ్బతీస్తున్నారు. అదే కాకుండా సివిలియన్ బ్రిడ్జెస్ కూడా కొట్టడం మొదలుపెట్టింది యూఎస్. అవును, అది నిన్న చూసాం సివిలియన్ బ్రిడ్జ్. కరెక్ట్. సో ఇప్పుడు అటాక్ మోడ్లో వెళ్ళిపోతున్నారు. ఇరాన్ కూడా ఇప్పుడు ఏమందంటే 2 రోజులు ఆపకపోతే మాత్రం మేము ఇంకా డిఫెన్సివ్ గాను రిటాలియేషన్ కాదు, ఆల్ అవుట్ మేము పొలిటికల్ బార్డర్స్ని దాటి కూడా కొట్టేస్తాం, మేము ఇంకా మేమేం పట్టించుకోమన్నారు. ఆ పొలిటికల్ బార్డర్స్ అంటే వారి మరి యుఎస్ హార్ట్లాండ్ అంటున్నారా, గల్ఫ్ రీజన్స్ అంటున్నారా, అది క్లారిటీగా లేదు. కానీ బట్ వాట్ వీ నో ఎవరిని కొడతారు ఎసెన్షియలీ వాళ్ళు ఏం అంటే ఇనవే ఇప్పటిదాకా కొట్టింది అయితే అంత దూరంలో ఉన్న యూఎస్ని అయితే కొట్టే పరిస్థితి లేదు. వాళ్ళ ఇది వాళ్ళకున్న వెపన్స్ అక్కడ దాకా వెళ్ళి అటాక్ చేస్తారు, ఉన్నా కూడా ఇంటర్సెప్ట్ అవుతాయి. సో వాళ్ళ టార్గెట్ నాకు తెలిసి గల్ఫ్ నేషన్స్, గల్ఫ్ రీజన్స్ టు సమ్ ఎక్స్టెంట్ యూరోప్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక హెచ్చరిక ఎవరికి, పాకిస్తాన్కి. ఎందుకంటే నిన్న జరిగిన అటాక్స్లో కువైట్ని, జార్డన్ని కొట్టారు, దాంతోపాటు సౌదీ మీద కూడా ఒక అమెరికన్ బేస్ని కొట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇరాన్ వాళ్ళు ఏం అటాక్ చేసినా ప్రస్తుతానికి ఏం సివిలియన్ టార్గెట్స్ అవ్వట్లేదు, అన్ని అమెరికన్ బేసెస్, ఆర్మీ బేసెస్ మీద టార్గెట్ అవుతుంది. సో కువైట్లో భయంకరంగా కొట్టారు, సౌదీలో కూడా ఒక అటాక్ అయింది. ఇప్పుడు సౌదీకి పాకిస్తాన్కి ఉన్న ప్యాక్ట్ ఏంటి, దట్ వార్ ఆన్ వన్ నేషన్ ఈజ్ ఈక్వల్ టు వార్ ఆన్ అనదర్ నేషన్. సో సౌదీ మీద ఎవరైనా దాడి చేసినా పాకిస్తాన్ కొట్టినట్టే అనేది అది అగ్రిమెంట్, సేమ్ నేటో లాగా. నేటో కూడా 1 నేటో మెంబర్ ఇస్ అటాక్, దెన్ ఆల్ నేటో మెంబర్స్ ఆర్ అటాక్డ్ అన్నట్టు భావించాలి. అది సౌదీకి, పాకిస్తాన్కి జరిగింది. మొన్నటిదాకా మనం చూస్తే మార్చ్ ఏప్రిల్ దాకా వచ్చేసరికి పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవ్వాల, సౌదీ వాళ్ళు కూడా మండిపడ్డారు, నువ్వు ఈ ప్యాక్ట్ రాసావు ఏంది చేసేది అని. తర్వాత సరే ఇస్లామాబాద్ టాక్స్ జరిగింది, అదొక డ్రామా జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను అటాక్ చేశారు, దానివల్ల ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ వైపు అడుగుతున్నారు ఏంటి పరిస్థితి అనేది, ఇన్వాల్వ్ అవుతావా అవ్వా అని. పాకిస్తాన్ తెలిసిందేంటి, దట్ అటాక్ చేస్తే మాత్రం ఇట్స్ ఇన్ ట్రబుల్. ఎందుకంటే ఇరాన్లో కూడా వాళ్ళ మిలిటరీ కమాండర్ ఒక కథలు అన్నారు, పాకిస్తాన్ వాళ్ళకి అన్నారు, డైరెక్ట్గా అన్నారు మీడియాలో, దట్ గుర్తుపెట్టుకొని రియాద్ కంటే మాకు ఇస్లామాబాద్ దగ్గర అవుతుందని ఒక మాట అన్నారు. సో ఇన్వే ఒక హెచ్చరిక అనేది ఇచ్చారు. ఒకవేళ పాకిస్తాన్ కనుక సౌదీ స్టాండ్ తీసుకుంటే ఇరాన్ వ్యవహరించే తీరు డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇరాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఒకవైపు అటాక్స్, శాంక్షన్సే కాకుండా ఇంకోటి కుర్దిష్ ఫోర్సెస్ని కూడా వాడుతున్నారు. కుర్దిష్ ఫోర్సెస్ కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా ఇన్ఫిల్ట్రేషన్స్ చేయించి కొంతమందిని వాడతారు. సో అందుకని ఆల్ అవుట్ ఇన్వే జరుగుతున్నది. సో ఇప్పుడు నిజంగానే ఇరాన్ కొట్టాలంటే ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. అనుకున్నట్టే చాబహార్ నుండి మనకే కాదు కదా బలూచిస్తాన్ యాక్సెస్, ఇరాన్ వాళ్ళు కూడా బలూచిస్తాన్ యాక్సెస్ ఉంది. బలూచిస్తాన్కి కూడా చాలా ఆర్మ్స్ మూవ్మెంట్ అవంతా ఇరాన్ ద్వారానే జరుగుతుంది. సో రష్యన్ వెపన్స్ దురంత సినిమాలో చూసాం, దట్ ఈ లిస్ట్ ఆఫ్ వెపన్స్ ఇచ్చి ఇది రష్యన్ వెపన్స్ కావాలి, బలూచిస్తాన్ వాళ్ళని అడుగు, బలోచిస్ ఇస్తారంటారు. బలోచ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అది ఇరాన్ నుంచే కదా వచ్చేది. అది ఇరాన్లో ఉండే చాబహార్ పోర్ట్ రీజన్స్, ఆ వేరే రీజన్స్ నుంచి మీకు రష్యా మీదుగా, సెంట్రల్ ఏషియా మీదుగా, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇరాన్కి చేరుతుంది, ఇరాన్ నుంచి చాబహార్ దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుంచి బార్డర్ దాటి చేసేసి వాళ్ళు బలూచిస్తాన్ పట్టుకెళ్తారు. అందుకని బలూచిస్తాన్ నుంచే మీకు ఎంట్రీ పాయింట్. సో అది ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఇరాన్. సో ఎసెన్షియల్లీ అందుకని ఇరాన్ కూడా అందరికీ ప్రస్తుతానికి వార్నింగ్ మోడ్లోకి వెళ్తున్నది. అండ్ ఐ థింక్ హోప్ఫుల్లీ వార్ అనేది చిన్నగా అది వైండ్ డౌన్ చేస్తేనే బెటర్. కానీ ఎందుకో ట్రంప్ కూడా ఒప్పుకోవట్లా. ఇన్ఫాక్ట్ తెలిసిందే బెంజమిన్ నెటన్యాహు వాజ్ నాట్ హ్యాపీ. ఆయన ఓపెన్గా కూడా ఆయన అన్నారు, ఎవరిని అన్నాడు, జేడీ వాన్స్ని కూడా, జేడీ వాన్స్ యాక్చువల్గా అన్నారు, గుర్తుపెట్టుకొని మీకు మిగిలిన ఫ్రెండ్ మేము ఒక్కలమే అంటే మీరు ఒక్కలే కాదు, 140 కోట్ల మంది భారతదేశం మా దగ్గర, ఇది ఒక మాట అన్నారు. ఇది కాకుండానే మనకి రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఈయన చనిపోయారు. ఈయన ఎవరు, లిండ్సే గ్రాహం. లిండ్సే గ్రాహం వాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వార్ ప్రొపోనెంట్స్. అంటే ఆయన వార్ వెళ్ళాలి, ఇరాన్ మీద యుద్ధం చేయాలి అని అతను, ఆయన యూక్రెయిన్కి వెళ్ళి యూక్రెయిన్లో కొన్ని డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీస్ చూసి ఆయన ఇన్ఫాక్ట్ యూఎస్ చెప్పడం ఏంటంటే ఆయన ఇంటికి వచ్చిన మరుక్షణం ఆయన చనిపోయారు ఓవర్ నైట్ అన్నట్టు అన్నారు. కానీ రకరకాల కన్స్పిరసీ థియరీస్ వచ్చాయి. దట్ ఒకటి రష్యన్ వాళ్ళు పాయిజన్ అటాక్ చేసి చెప్పారు. ఎందుకంటే లిండ్సే గ్రాహం ఇన్ఫాక్ట్ ఇండియాకు కూడా చాలా 500% టారిఫ్ ఐడియా ఇచ్చింది ఆయన, లిండ్సే గ్రాహం. సో ఇన్ఫాక్ట్ ఇరాన్ మీద వార్ వెళ్ళమని, ఇఫ్ ఎట్ ఆల్ ఇవన్నీ కూడా రష్యాని కంప్లీట్గా మనం క్రిపుల్ చేయాలి. ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ నుంచి మాట అన్నారు ఆయన, దట్ ఇక మీదట మనం రష్యాని ఇంకా క్రిపుల్ చేసేద్దాం, కంప్లీట్గా ఎకానమికల్గా కంప్లీట్గా నాశనం చేయబోతున్నాం మనం, వారే కాదు ఎకానమికల్ విల్ ఫినిష్ దెమ్ అని చెప్పి ఎవరెవరు రష్యాతో ట్రేడ్ చేస్తున్నారు అంటే భారత్ అండ్ చైనా మన ఇద్దరిని టార్గెట్ చేసేది, చైనాని భారత్ని. వీళ్ళిద్దరి మీద కూడా రకరకాల శాంక్షన్స్, రకరకాల ఇష్యూస్ పెట్టబోతున్నాం మనం, సో దట్ రష్యాని ఫినిష్ చేయబోతున్నాం అని స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఇచ్చిన మరుక్షణం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ హీ వాస్ ఫౌండ్ డెడ్. సో ఇదొక ఇష్యూ ఒకటి ఉంది. ఇంకోటి కొంతమంది ఏమంటారంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, దట్ టర్కీకి కూడా మనం చిన్నగా F-35 సప్లై చేయాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్గా. సో కొంతమంది అనడం ఇది ఇజ్రాయెల్ వాళ్ళు హ్యాపీగా లేరు, ఎందుకంటే టర్కీకి ఇవ్వడం ఏంటి, నువ్వు మా పక్షం ఉంటే టర్కీ గురించి మాట్లాడుతున్నారు. సో జేడీ వాన్స్ మా మీద ఎట్లా ఒత్తిడి పెడుతున్నారు, లిండ్సే గ్రాహం కూడా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెడుతున్నారా అని చెప్పి ఇదొక కాన్స్పిరసీ థియరీ, ఇజ్రాయెల్ హస్తం ఏమైనా ఉందా అని. మూడోది ఇరాన్ వాళ్ళు ఓపెన్గా డిక్లేర్ చేశారు, ఎనిమీ నెంబర్ 1 ఆ సెట్ ఆఫ్ పీపుల్లో డొనాల్డ్ ట్రంప్తో పాటు లిండ్సే గ్రాహం మొత్తం. కరెక్ట్. దాంట్లో ఇతను కూడా వాళ్ళు టాప్లో పెట్టారు లిండ్సే గ్రాహాంని, దట్ ఇతను కూడా వీ షుడ్
ఫినిష్ అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. సో ఆ పాసిబిలిటీ అటువైపు నుంచి కూడా ఉండొచ్చు కదా, ఇరాన్ నుంచి ఉండొచ్చు, రష్యా నుంచి ఉండొచ్చు, ఇజ్రాయెల్ నుంచి ఉండొచ్చు. బట్ ఇజ్రాయెల్ ఇస్ అన్లైక్లీ కానీ ఎందుకంటే ఇప్పటిదాకా వార్ వచ్చింది అంటే ఇతని వల్లనే వచ్చిందంటే లిండ్సే గ్రాహం లాబీ చేయడం వల్లనే ఇంత దూరం వచ్చింది వార్. సో మేబీ ఇట్ ఇస్ నాట్ ఇజ్రాయెల్, బట్ ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో చెప్తారు ఇజ్రాయెల్ కూడా చేస్తుండొచ్చు కదా, రష్యా ఎందుకు చేస్తుండాలని చెప్పి రష్యన్సే చెప్తారేమో. సో బట్ మోస్ట్ లైక్లీ రష్యా అయినా ఇరాన్ అయినా హస్తం ఉండే ఉండొచ్చు. యూఎస్ వాళ్ళంటే మీదంతా కాదు న్యాచురల్ డెత్ అంటారు, ఎందుకంటే యూఎస్ ఒప్పుకోవడానికి లేదు, అంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఎట్లా ఒప్పుకుంటారు ఎలా ఒప్పుకుంటారు, రైట్? సో ఇది ఇంత లెవెల్లో జరుగుతుంది. ఇది జరిగిన మరుక్షణం చూస్తున్నాం యూఎస్ వాళ్ళు ఇరాన్ మీద ఇంటెన్సిఫై చేశారు బ్యాటిల్. సో ఏమన్నా లింక్ ఉందా లిండ్సే గ్రాహం డెత్కి ఇప్పుడు ఇరాన్ మీద వార్ ఇంటెన్సిఫై చేయడం లింక్ ఉందా, అది మనకి వీ డోంట్ నో. బట్ ఎసెన్షియలీ ఇప్పుడు ఏం చూస్తున్నామంటే వార్ రెటోరిక్ అనేది మళ్ళీ తగ్గింది అనుకున్నది. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ కూడా దే ఓటెడ్ అగేన్స్ట్ ఇట్, వార్ వద్దనే ఓట్ చేశారు. మరి ఎటువంటి ప్రొవిజన్తో మళ్ళీ ట్రంప్ మళ్ళీ వార్ మోడ్కి వెళ్తున్నారు అనేది వీ డోంట్ ఎగ్జాక్ట్లీ నో. బట్ ఇది చూడొచ్చు మనం, వార్ ఆగినప్పటి నుంచి ఏప్రిల్ ఎండింగ్లో వార్ ఆగినప్పటి నుంచి జూలై దాకా రకరకాలు జరిగాయి. ఇట్లా అయతుల్లా ఖమేనీ జరగడమే కాకుండా మనం కేర్ స్టార్ మరి కొలాప్స్ అవడం జరిగింది గవర్నమెంట్, దాంతోపాటు లిండ్సే గ్రాహం చనిపోవటం అనేది ఒకటి జరిగింది. ఇంకోటి ఇట్లాంటివన్నీ రకరకాల ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. అండ్ ఈక్వేషన్స్ మారటంలో ఇప్పుడు మళ్ళీ చూసిందే రష్యాకి యుక్రెయిన్ కూడా వార్ పెరుగుతూనే ఉంది. సో మళ్ళీ చైనాకి ట్రంప్ బిజినెస్ మెన్ అందరూ తీసుకెళ్తే చైనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ అని చెప్పి పంపించేశారు వాళ్ళు ఏమైనా పట్టించుకోకుండా. సో ఇందులో వాళ్ళు ఇండో ప్యాక్ కమాండ్ నుంచి ఇండో లేపేసి మేము పెసిఫిక్ ఓషన్ చూసుకుంటున్నాం అన్నట్టు అన్నారు, రైట్? అట్ ద సేమ్ టైం ఇండియా వచ్చేసరికి ఇండియన్ ఓషన్ పెసిఫిక్ ఓషన్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఇన్ని డెవలప్మెంట్స్ జామ్ ప్యాక్డ్గా జరుగుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ కన్ఫ్యూజింగ్. ఈ అన్నిట్లో కూడా మన ముఖ్య అంశం దట్ చాబహార్ పోర్ట్ ఇస్ స్టిల్, అందుకనే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే మనకుండే డీప్ సీ వాటర్ పోర్ట్ ఆ రీజన్లో ఏంటంటే మనకున్నది చాబహార్, దాని ద్వారానే మనకి సెంట్రల్ ఏషియా యాక్సెస్ అనేది ఉంటుంది. సో అందుకని వీ షుడ్ సమ్హౌ ప్రొటెక్టెడ్, అండ్ ఐ థింక్ అందుకని ఇప్పటిదాకా యూఎస్ అయితే అటాక్ చేయలేదు. సో యా, అయితే దీంతో పాటు అండి ఒకసారి మనం ఇజ్రాయెల్ చూస్తే ఇప్పుడు వాళ్ళ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఉన్నాయి ఇరాన్కి. ఇజ్రాయెల్ షుడ్ విత్డ్రా ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ లెబనాన్, అలాగే ఇతరత్ర అసలు ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఇది లేకుండా చూడాలి. బట్ ఇజ్రాయెల్ చాలా స్టబన్గా ఉంది. ఇప్పుడు రేపొద్దున అక్టోబర్లో ఎలక్షన్స్ అవుతున్నాయి ఇక్కడ ఇజ్రాయెల్లో. బెంజమిన్ నెతన్యాహు మీద ఎన్ని కరప్షన్ ఛార్జెస్ ఉన్నా యాజ్ అ నేషన్ వాళ్ళందరూ ఒకటే, ఏది యుద్ధాన్ని దగ్గరికి వచ్చేప్పటికే మళ్ళా కాదు. మనకి రాహుల్ గాంధీలు ఉంటారు, అరవింద్ కేజ్రీవాల్, అరుణ్ రాయలు, లెఫ్టిస్ట్ మేధావులు వీళ్ళందరూ ఉంటారు. వెంబడి ఏదో జరిగిపోతుంది దేశంలో. బట్ వేరాస్ అక్కడ అతని విన్నింగ్ ఛాన్సెస్ 23% పెరిగినాయని ఒక రిపోర్ట్. ఇప్పుడు నిన్నటిదాకే ఉంది నెతన్యాహు ఈజ్ గోయింగ్ టు లూజ్ ది ఎలక్షన్స్ అని చెప్పేసి. ఈ 23% గ్రాఫ్ ఎట్లా పెరిగింది ఇందులో? కరెక్ట్. సో మీరు అన్నది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ భారత్ అయిన ఈ రీజన్లోని నేషన్స్ అన్నీ కూడా ఫారిన్ పాలసీస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మనం. యూఎస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, చైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇవన్నీ చేస్తారు. ఇజ్రాయెల్ వచ్చేసరికి ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది వెళ్ళి యూఎస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, యూరోప్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది. సో అందుకనే ఇజ్రాయెల్ మీద ఎటువంటి ఫారిన్ ప్రభావం అనేది డెఫినెట్గా పడదు అది. సో వాళ్ళకి ఆ బెనిఫిట్ ఉంటుంది. అందుకని పొలిటికల్గా వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒకరినొకరు దూషించుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇజ్రాయెల్గా నేషనలిస్టిక్గా వాళ్ళు ఒకటి. మనకు అన్ఫార్చునేట్గా ప్రస్తుతానికి ఆ పరిస్థితి యాజ్ ఆన్ డేట్ అయితే లేదు. కొన్ని విషయాలు ఉంది కానీ అన్ని విషయాల్లో లేవు అట్లా. సో ఆయనకి డెఫినెట్గా ఇప్పుడు మొన్న అయితే వారుది ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ఈ డీల్ బ్రోకర్ చేసి సెటిల్ చేద్దాం అన్నప్పుడు బెంజమిన్ నెటన్యాహు కూడా ఓకే అని ఉంటే ఇంకా అప్రూవల్ రేటింగ్ తగ్గేది. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు అనుకున్నది ఏంటి, దట్ ఇరానియన్ రెజిమ్ మారాల్సిందే అనుకున్నారు. దాంతోపాటు వాళ్ళు కంప్లీట్ డీన్యూక్లియరైజేషన్ అనుకున్నారు. దాంతోపాటు బేసికల్గా ఈ హౌతీస్ అయినా, హమస్ అయినా, లేకపోతే హెజ్బుల్లా అయినా ఇవన్నీ న్యూట్రలైజ్ అవ్వాలని అది అనుకున్నారు. ఇప్పుడు ట్రంప్ వార్ తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ టాపిక్స్ కొంచెం సైడ్కి వెళ్ళిపోయి హార్మూజ్ మీద పడిపోయింది. సో ఒప్పుకొని ఉంటే బెంజమిన్ నెటన్యాహు ఒక విఫలం కిందకే భావించేవాళ్ళు. ఇప్పుడు ఏంది, ఆయన ఒప్పుకోలేదు, నిలబడ్డాడు కదా. నిలబడి ఒకవైపు పీస్ ట్రీటీ జరుగుతుంది, ఇస్లామాబాద్ టాక్స్ జరుగుతుంది, లెబనాన్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాడు. లెబనాన్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్గా న్యూట్రలైజ్ చేస్తూనే ఉన్నాడు. దానిపైన ఇప్పుడు మళ్ళీ సమ్హౌ దే కన్విన్స్ యూఎస్ దట్ మళ్ళీ వార్ మోడ్లోకి వెళ్ళండి అని కన్విన్స్ చేయగలిగారు. ఇన్ స్పైట్ ఆఫ్ నవంబర్లో యూఎస్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నా కూడా మళ్ళీ ట్రంప్ని కన్విన్స్ చేయగలిగారు. సో దానివల్ల డెఫినెట్గా ఇది మళ్ళీ బెంజమిన్ నెటన్యాహుకి కొంచెం ఇది అప్లిఫ్ట్ అనేది జరుగుతుంది అది. యా, బట్ ఇజ్రాయెల్ ఐ థింక్ ఏంటంటే దే విల్ నాట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెస్ దాన్ లెబనాన్ మొత్తం అసలు హమస్ అండ్ హెజ్బోల్లా కంప్లీట్గా ఫినిష్ అవ్వడం డెఫినెట్గా కోరుతుంది. సాధ్యమంటారు అది? మోస్ట్లీ ఇప్పుడు నిజం చెప్పాలంటే హమస్ని ఆల్మోస్ట్ అది డిజేబుల్ చేసేసింది. ఆల్మోస్ట్ చేశారు, స్టిల్ ఇంకా సొరంగాలు తవ్వుకుంటే అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు. ఆ సొరంగాలు కూడా అంటే బేసికల్గా ఐడియా ఏంటంటే ఏ వార్లో అయినా కూడా ఐడియా ఉన్నంత వరకు ఎప్పుడు మళ్ళీ సర్వైవ్ అవ్వచ్చు అండి. అందుకనే ఇప్పుడు నాజీజం కూడా అదే అంటారు, దట్ ఫిజికల్గా డిస్మాంటిల్ చేశారు, లీడర్షిప్ మొత్తం డిస్మాంటిల్ చేశారు. కానీ అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఐడియాని కంప్లీట్గా ఫినిష్ చేసి పారేశారు. ఎట్లా మూవీస్ రిలీజ్ చేశారు. నాజీజం అంటే ఇట్ ఇస్ అ వెరీ నెగిటివ్ థింగ్, ఇట్ ఇస్ బ్యాడ్, ఇట్ ఇస్ ఇన్హ్యూమన్, ఇట్ ఇస్ ఈవిల్. సో ఇప్పుడు ఇవాళ కూడా మనం నాజీ అంటే మనం ఫస్ట్ అదే వస్తుంది, దే ఆర్ వెరీ వెరీ ఈవిల్ పీపుల్ అని కన్విన్స్ చేశారు ప్రపంచవ్యాప్తంగా. దానివల్ల ఎవడైనా నాజీ అన్న వెంటనే ఇట్స్ అ నెగిటివ్ వర్డ్.
సో అది చేసిన రోజు కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు హమస్ అయినా హూతీస్ అయినా లేకపోతే ఇప్పుడు మనకు కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు మనకు కూడా అంటే నాజీస్తో కంపేర్ చేయాలని కాదు, ఎందుకంటే వీళ్ళు మన మనుషులే కాబట్టి. కానీ ఇప్పుడు నక్సల్ మూవ్మెంట్ ఎస్పెషల్లీ ఈ రూరల్ ఆర్ ట్రైబల్ బేస్డ్ నక్సల్ మూవ్మెంట్ మాట్లాడదాం, అర్బన్ నక్సల్ కాదు. ట్రైబల్ నక్సల్ మూవ్మెంట్ కూడా మన వాళ్ళే చాలా మంది నిజం చెప్పాలంటే వాళ్ళు అమాయకులు ఉన్నారు, మళ్ళీ అగ్రెసర్స్ ఉన్నారు, ఇద్దరు ఉంటారు ఆ గ్రూప్లో ఉంటారు. వాళ్ళని ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తాం సొల్యూషన్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఐడియా అనేది ఐడియాలజీని కట్ చేయాలి. అది పోవాలంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయాలి, జెన్యున్ ప్రాబ్లమ్స్ ఏంటి అడ్రస్ చేయాలి. దాన్ని తీసుకెళ్ళండి సార్ సమస్య. హెజ్బుల్లాస్ అంటే వాళ్ళు దే ఆర్ పొజిషన్ రేట్ 11. కరెక్ట్. హూతీస్కి ఏంటి సమస్య? బేసిక్గా వాళ్ళు సిపిఐ రేట్స్ అనుకుంటాను. అట్లానే కాదు, ఎందుకంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్లో అది కూడా ఒకటి అయి ఉండొచ్చు. అంటే ఒకటి సెక్టేరియన్ ఇష్యూ ఉంది, సున్నీ వర్సెస్ షియా ఇష్యూ అనేది ఉంది. హూతీస్ బై అండ్ లార్జ్ షియా బ్యాక్డ్ ఉన్నారు, యెమెన్ కరెంట్గా ఉండే డిస్పెన్సేషన్ మొత్తం సున్నీ బ్యాక్డ్ ఉన్నారు. సో ఆ సెక్టేరియన్ ఇష్యూ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు ఇస్లాం మొత్తం ఒకటి అనుకున్నప్పుడు సున్నీ షియా మధ్యలో డెఫినెట్గా ఇష్యూస్ అనేది ఎప్పుడు ఉండేది. దట్ ఈస్ ద ఇరాన్ వర్సెస్ గల్ఫ్ నేషన్స్ కూడా ఒక విధంగా అది కూడా ఇట్స్ ప్లేయింగ్ అవుట్ అలాంగ్ విత్ యూఎస్ ప్రెసెన్స్. సో హూతీస్లో కూడా దట్ ఈస్ వన్ థింగ్ దట్ మేము షియాస్ కాబట్టి మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. ఇంకోటి ఇస్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. దర్ ఇస్ సో మచ్ పావర్టీ దట్ అందుకని వాళ్ళకి ఏం చేయాలి తెలియక క్రైమ్స్లోకి దిగుతారు. దాంట్లో సడన్గా ఒక వార్లార్డ్ వస్తాడు, ఇవన్నీ క్రైమ్స్ ఎందుకు చేస్తావు, ఇవన్నీ చిల్లర దొంగలు ఎందుకు చేస్తావు, ఈ గన్ను పట్టుకో పోరాడు, నువ్వు పోరాడితే మాత్రం వీ కెన్ డూ సంథింగ్ గ్రేట్ అంటారు. దాంతోపాటు 2-3 పైరట్స్ అవుతారు, 2-3 హూతీలో రెబెల్స్ అవుతారు, ఇవన్నీ అవుతారు. ఒక ఐడియాలజీ మళ్ళీ ఇంప్లాంట్ చేస్తారు. వీఆర్ ఫైటింగ్ ఫర్ సంథింగ్. దేనికోసం ఫైట్ చేస్తున్నాం? వీళ్ళ వ్యతిరేకంగా, ఎదురు ఉన్న సెక్టేరియన్స్కి వ్యతిరేకంగా, వాళ్ళకి వ్యతిరేకంగా. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇజ్రాయల్ మన పాలెస్టీనియన్స్ మీద దాడి చేస్తే వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తారు వీళ్ళు? అంటే వీళ్ళు అసలైన ముస్లిమ్స్ కాదు వీళ్ళు. సో అటువంటి ఐడియాలజీ పెట్టి ఆ యుద్ధం అనేది జరుగుతున్నది. సో ఇజ్రాయల్ ఇస్ రైట్ వెన్ ఇట్ సేస్ దట్ ఇరాన్ వాళ్ళకుండే రాడికల్ ఇస్లామిక్ రిజీమ్ ఉన్నంత కాలం మనం బతకలేము అనేది దేర్ వర్జన్, ఇట్ ఇస్ రైట్. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అక్కడ పాలెస్టీన్ వాళ్ళకేం తెలుసు పాపం, వాళ్ళకి ఎందుకు ఇరుక్కుపోయారు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు, మొత్తం గోలగాలు చేసి వెళ్ళారు, దాంట్లో పాలెస్టీన్ వాళ్ళు ఇరుక్కుపోయారు. వాళ్ళల్లో కూడా బాగా ఆవేశం ఉన్న వాళ్ళు చిన్నగా వాళ్ళు గన్స్ ఎత్తారు, లేకపోతే బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు గన్స్ ఎత్తారు. వాళ్ళు కొంతమంది హమస్లోకి జాయిన్ అయిపోయారు, లెబనాన్ వాళ్ళు హెజ్బుల్లాకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇనేవే క్లీనప్ ఆపరేషన్ అనేది ఇజ్రాయల్ చేస్తున్నది, కానీ ఐడియాని తీయగలుగుతుందా లేదా అనేది ముందు మనం చూడాలి. నేననేది ఇప్పుడు హెజ్బుల్లాస్ని ఎలా అడ్రస్ చేయాలనుకుంటుంది, ఇప్పటివరకు ఎలా చేస్తూ వచ్చింది. ఎందుకంటే సౌత్ లెబనాన్ వరకు వెళ్ళారు వీళ్ళు. కరెక్ట్. వాడిని అలా వదిలేస్తే ఇజ్రాయెల్ని తినేసే ఒక పారాసైట్ లాగా బయలుదేరుతారు. హమాస్ని అయితే ఎంతోమంది నిలువరించారు, పూర్తి స్థాయిలో తుడిచిపెట్టారని నేను అనలేను, కానీ నిలువరించారు హమాస్ని. ఇప్పుడు ఇమీడియట్ థ్రెట్ హెజ్బుల్లాస్, ఓ పక్క నుంచి హూతీస్ ఇమీడియట్ థ్రెట్ అవ్వదు ఇజ్రాయెల్కి. ఇమీడియట్ థ్రెట్ హెజ్బుల్లా. ఎందుకంటే హూతీస్కి ఏంటంటే హూతీస్ యెమెన్ నుంచి సౌదీ దాటుకుంటూ జార్డన్ దాటుకుంటూ ఇజ్రాయెల్ జరాలి. ఈ లోపల ఇంటర్సెప్షన్స్ అయిపోతాయి, మిజైల్స్ ఏమైనా రిలీజ్ చేసి ఇంటర్సెప్ట్ అవుతుంది. లెబనాన్ అట్లా కాదు, డైరెక్ట్గా దింపుతూనే ఉన్నారు. వీళ్ళ ఇంటర్సెప్షన్స్కి వాళ్ళకి ఐ థింక్ హార్డ్లీ $100,000 వాళ్ళు మిసైల్ తయారు చేస్తే వీళ్ళు పాపం $1 million ఇంటర్సెప్షన్ చేసుకోవాలి ఇజ్రాయెల్ వాళ్ళు. అదే అక్కడ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. హెజ్బుల్లా కూడా వాళ్ళు ఫాలో అయిన స్టాండర్డ్ ప్రొసీజర్, ఫస్ట్ లీడర్షిప్ మొత్తం లేపిస్తారు. రెండోది ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరి దగ్గర పేజర్స్ ఉంటాయని ఇంటెలిజెన్స్ వచ్చింది. సో పేజర్ బాంబ్ బ్లాస్ట్ అప్పట్లో చేశారు. పేజర్స్ అన్ని అప్పట్లో మీరు చూస్తుంటారు, పేజర్స్ అన్ని జేబులో ఉంటే బీప్ బీప్ సౌండ్ వచ్చింది, అది తీసిన వెంటనే పేలిపోయాయి. కొంతమంది మొహాల మీద, చేతుల మీద, కొంతమందికి పాకెట్స్లోని పేలిపోయి అట్లా చేశారు. సో టాప్ లెవెల్ లేపేశారు, నెక్స్ట్ లెవెల్ లేపేశారు. కొంతమంది వాళ్ళు కతార్లో కూర్చున్నారు, వాళ్ళని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని యూఎస్ లాబింగ్ ద్వారా కొన్ని న్యూట్రలైజ్ చేసింది. ఇంకోటి ఇరాన్ నుంచి వచ్చే ఫండింగ్ న్యూట్రలైజ్ చేశారు. సో ఇవి చేసినప్పుడు మీరు అన్నట్టు లోవర్ లెవెల్ వాళ్ళు క్యాడర్ ఉంటారు, దాంట్లో కూడా ఆస్పిరేషనల్ కొంతమంది ఉంటారు, ఏదో ఒక రోజు ఎదగాలి, ఏదో ఒక రోజు మనం పోరాడాలి అనుకుంటారు కొంతమంది. సో ఇజ్రాయెల్ వాళ్ళని న్యూట్రలైజ్ చేసే పనిలో ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ పాయింట్లో ఆగిపోతే మాత్రం మీరు అన్నట్టు హెజ్బుల్లా వల్ల పికప్ అవుతుంది. అందుకని ఇజ్రాయెల్ ఏం చూస్తుంది, కంప్లీట్ ఎలిమినేషన్ అవ్వాలి. ఎట్లా కంప్లీట్ లీడర్షిప్పే కాకుండా లోవర్ లెవెల్ క్యాడర్ దాకా కూడా అందరినీ ఎయిదర్ కిల్ దెమ్ ఆర్ కన్వర్ట్ దెమ్ టు ఒక న్యూట్రల్ స్టాన్స్కి రావాలి. అండ్ ఫండింగ్ సప్లై కట్ చేయాలి, ఎందుకంటే ఫండింగ్ వచ్చేంత కాలం ఇది చేస్తూనే ఉంటారు. దానివల్ల ఇరాన్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఇరాన్ ఇస్ డూయింగ్. ఇరానే ఇప్పుడు కంప్లీట్ ఫైనాన్షియల్ డోల్డ్రమ్స్లో ఉంటాయి ఉన్నా కూడా. సో దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఫైనాన్షియల్ డోల్డ్రమ్స్ పెట్టారు కాబట్టి కొంచెం తగ్గుతుంది అనేది వాళ్ళ భావన. సో ఫైనాన్షియల్ డోల్డ్రమ్స్ ఉండకపోతే వెళ్ళేది. అంటే ఇన్ని శాంక్షన్స్ ఉన్నా కూడా హెజ్బుల్లాని వాళ్ళు రీటైన్ చేయగలిగారంటే, ఇన్ని శాంక్షన్స్ తర్వాత కూడా వాళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీ తీసుకొచ్చి వాళ్ళు అంత ఇంప్రెసివ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ చేయగలిగితే, శాంక్షన్స్ లేకపోతే ఇరాన్ ఏ లెవెల్కి వెళ్ళేది అనేది ఆలోచన ఉంటుంది ఇజ్రాయెల్కి. సో అందుకని ఇది దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఇరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ హెజ్బుల్లాని వైప్అవుట్ చేసేదాకా ఈ వార్ అయితే డెఫినెట్గా ఇట్ విల్ గో ఆన్. వాళ్ళు ఇప్పుడు రెజిమ్ చేంజ్ అయితే డెఫినెట్గా దే విల్ పుష్ ఫర్ ఇట్. సో దానికి కూడా మొన్నటిదాకా అనుకున్నాం షారేజా పల్లవి అనుకున్నాం, కానీ మధ్యలో ఇతని పేరు మళ్ళీ వచ్చింది, అహ్మదీనిజాద్ పేరు కూడా మళ్ళీ వచ్చింది. ఫార్మర్ ప్రెసిడెంట్ కదా, కరెక్ట్, ఆయన ఫార్మర్ ప్రెసిడెంట్. సో ఇన్ఫాక్ట్ ఆయన కూడా యూఎస్లో పడేది కాదు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆయన పేరు కూడా వచ్చింది. సరే, షా పల్లవి అయితే డైరెక్ట్గా సిఐఏ ఆర్ యూఎస్ ఆర్ మొసాద్ బేస్డ్ అనుకుంటారేమో అని అహ్మదీనిజాద్ కూడా బయటకు వచ్చింది. ఆయన అన్న వెంటనే ఆయన మీద కూడా అటాక్ జరిగినట్టు.
ఆయన మీద జరిగింది. సో ఎసెన్షియల్ ఒక మ్యాసివ్ కన్ఫ్యూజన్లో ఉంది ఈ వార్ కూడా. ఇట్ ఇస్ ఇరాన్ వార్ అంటున్నాం కానీ ఎసెన్షియలీ ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఇది వాళ్ళ ఎజెండాను పుష్ చేస్తున్నారు. దాంట్లో యూఎస్ వాళ్ళు ఇప్పటిదాకా అయితే విఫలమయ్యే ఉన్నారు వాళ్ళు. బట్ ఇక మీద చూడాలి ఎటువైపు ఏ దారిలోకి వెళ్తుందో. ఇప్పుడు వీళ్ళని ఎలా కంటైన్ చేస్తారు ఇప్పుడు హూతీస్ని కంటైన్ చేయటం ఒక విధంగా ఏంటంటే లోకల్గా ఉండే టీంని వాళ్ళు లోకల్గా ఉండే యెమెన్ హూతీస్ బేసికల్ యెమెన్ మీరు చూసినా కూడా 2 పవర్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి సౌదీ అరేబియా కంట్రోల్ చేస్తుంది, ఒకటి యూఏ కంట్రోల్. కొంచెం వెనక్కి తగ్గినట్టుంది ఇప్పుడు. కొంచెం ఇప్పుడు ఏంటంటే యూఏని కూడా యూఎస్ కొంచెం బ్యాలెన్స్ చేసి ఉంచుతున్నది ఇప్పుడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి యెమెన్లో మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నది అది లెజిటిమేట్ సో కాల్ లెజిటిమేట్ గవర్నమెంట్ రికగ్నైజ్ బై యూఎస్. కొంచెం మీరు చూస్తే ఈస్ట్ సైడ్ ఉన్న దాంట్లో వీళ్ళు ఉన్నారు, కొంచెం హూతీ పాకెట్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళని కంటైన్ చేయడం అంటే ఇది జరుగుతూనే ఉంటుంది బికాస్ దర్ ఆర్ మెనీ పీపుల్. అది జరుగుతూనే ఉంటుంది, అది ఉంచుతారు కూడా టు సమ్ ఎక్స్టెంట్. మేబీ యూఎస్ కూడా ఇంటర్నల్ కూడా కొంతమంది మనుషులు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా బాబెల్ మందబ్ని కంట్రోల్ చేయాలని పైరసీ నుంచి అందరూ బెనిఫిట్ అవుతారు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్ని కూడా బెనిఫిట్ అనేది అవుతుంది. సో వాళ్ళని అది డీల్ చేయాలంటే లోకల్గా చేస్తారు. ఇన్ఫాక్ట్ యెమెన్లో ఈ వార్ మొత్తం చాలా మటుకు నడిపేది సౌదీ ద్వారానే నడుపుతున్నారు. సో ఇజ్రాయెల్ కంటే కూడా సౌదీ ఈస్ పుట్టింగ్ మోర్ ఫోకస్ ఆన్ యెమెన్ రిలేటెడ్ ఇష్యూస్. సో అది చిన్నగా అది న్యూట్రలైజ్ అవుతుంది, అది వాళ్ళు పెద్ద కన్సర్న్గా భావించట్లేదు. అది ఇన్ అవే అది ఉండనిస్తున్నారు వాళ్ళే. ఐ ఫీల్ హెజ్బొల్లా హమాస్ని ఇమీడియట్ థ్రెట్గా భావించారు కానీ హూతీస్ని కొన్నాళ్ళు ఉండని చిన్నగా విల్ సీ అన్నట్టు అంటున్నారు. ఇరాన్ కూడా అదే చేస్తున్నది. ఇక్కడ వారంతా చూద్దాం కానీ బాబెల్ మందెబ్ అది కొన్నాళ్ళు ఉండని, అది చిన్నగా టైం వచ్చినప్పుడు అది కూడా బ్లాక్ చేద్దామని యూజింగ్ హౌతీస్. అది బ్లాక్ చేసిన మరుక్షణం హౌతీస్ని ఇంకా చిన్నగా టార్గెట్ చేస్తారు. మన స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు గనక చూస్తే ఓ పక్క పాకిస్తాన్ ఈ మీడియేషన్లో ఉండి ఏదో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టుగా తనకు తాను క్లెయిమ్ చేసుకుంటూ వస్తుంది. అది మీడియేషన్ కాదు, వాస్తవంగా బ్రోకరేజ్ వాళ్ళు చేసింది. రెండుకి తేడా ఉంది. మధ్యవర్తిత్వం వేరు, దళారీ వ్యవహారం వేరు. పాకిస్తాన్ దళారీ వ్యవహారం చేసింది. అది మరి అట్ ద సేమ్ టైం సౌదీతో కనుక సౌదీ మీద అటాక్ జరిగితే సౌదీ కోసం సైన్యం పంపించాలంటే అమెరికా కోపం వస్తుంది. అప్పుడు మరి ఈయన సయ్యద్ హసీం మునీర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? నాకు తెలిసిన మటుకు ఆయన కూడా ఏం చేస్తున్నట్టున్నాడంటే అండి, భారత్ని చూసే మల్టీ అలైన్డ్కి వెళ్దాం ట్రై చేస్తున్నాడు. అది గమనించండి, అది ఏ లెవెల్లో ఉందంటే మల్టీ అలైన్డ్ చైనాతో కూడా ఆయన రిలేషన్ పెట్టుకుంటున్నాడు, యూఎస్తో పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరు శత్రువులు. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తున్నాడు, ఇరాన్ కూడా ఒక విధంగా ఆల్ అవుట్ వెళ్ళట్లా, మీడియేషన్ అంటే మళ్ళీ సౌదీతో చేతులు కలుపుతున్నాడు. ఇద్దరితో మళ్ళీ హీస్ ట్రైంగ్ టు బీ క్లోజ్. ఇప్పుడు సౌదీతో ఒకవైపు ఏమన్నారు, మీ మీద దాడి జరిగితే మా మీద జరిగినట్టే అన్నాడు. అట్ ద సేమ్ టైం ఏంటి, మళ్ళీ వాళ్ళ లోకల్ పాపులేషన్కి ఇజ్రాయెల్ మీద ఇష్యూ ఉంది. కానీ ఇజ్రాయెల్తో ఏం మాట్లాడారు, మీకు ఏమైనా గాజా అప్పుడు పీస్ కీపింగ్ ఫోర్సెస్ కావాలంటే మా మనుషులు పంపిస్తామన్నట్టు కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. సో ఎసెన్షియల్ వాళ్ళు కూడా రకమైన మల్టీ ఎలిమెంట్ ట్రై చేస్తున్నారు. దీంట్లోనే ఒక భాగంగా ఏం చేశారంటే మీరు గమనిస్తే ఆ ఏరియాస్లోనే ఐ థింక్ ఇస్లామాబాద్ దగ్గర, కరాచీ దగ్గర రకరకాల ఆ ఏరియాస్లోనే వాళ్ళు పేర్లు చిన్నగా మార్చడం మొదలుపెట్టారు. వేరు మళ్ళీ ఒక కిషన్ నగర్ అని పేరు పెట్టడం, జైన్ మందిర్ అని చెప్పి ఒక ఏరియా పేరు అంతా జైన్ మందిర్ అని ఒక పేరు పెట్టడం, మళ్ళీ హిందూ నేమ్స్ కొన్ని చోట్ల ఇస్తున్నారు. అంటే వీఆర్ గెటింగ్ లిబరల్, వీఆర్ వెరీ డెమోక్రటిక్, లిబరల్, సెక్యులర్ అని పబ్లిక్ ఇమేజరీ అది వాళ్ళు చూపిస్తున్నారు. సో వాళ్ళు ప్రయత్నం ఏంటి, వాళ్ళు కూడా అన్ని విధానాలుగా వాళ్ళ బెనిఫిట్ రావాలి. సో ఇది కూడా నిజం చెప్పాలంటే వాళ్ళు మీడియేటర్ అండ్ దళాలీస్ కాదు. ఎసెన్షియలీ వాళ్ళు ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆ దేశానికి ఎట్లా అయిపోయిందంటే అమెరికాకి ఒక డమ్మీ లాగా అయిపోయింది, ఒక డమ్మీ స్టేట్ లాగా అయిపోయింది అది. అమెరికా నువ్వు మీడియేషన్ చేయండి, చైనా కూడా సరే నువ్వైతే పర్వాలేదు అన్నారు, ఎందుకంటే నువ్వైతే మనవాడివే కదా, నువ్వు చేయి మీడియేషన్ అన్నారు. దానివల్ల పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఖతార్ ఆఫర్ చేసింది, ఖతార్ను ఒప్పుకోవాలా, అడగచ్చు భారత్ని అడగచ్చు, కానీ భారత్ని ఎవరు ఒప్పుకోవాలి, బికాస్ చైనా విల్ నాట్ యాక్సెప్ట్, యూఎస్ విల్ నాట్ యాక్సెప్ట్. సో పాకిస్తాన్ అట్లాగే ఎండ్ ఆఫ్ దట్ చైనా ఏం చెప్తే సరే చేసాయి, యూఎస్ ఏం చెప్తే సరే చేసాయి, ఇరాన్ ఏమైనా చెప్తుందో సరే వినేసాయి, సౌదీనా సరే సంతకం పెట్టేసాయి, ఆ మోడ్లో ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో అన్ఫార్చునేట్లీ కనిపించడానికి వాళ్ళ ఫారిన్ పాలసీ పిఆర్ వైజ్ ఇట్స్ గ్రేట్, కానీ నిజం చెప్పాలంటే ఇట్స్ వెరీ వెరీ డెలికేట్ పాలసీ. ముందు చాలా ఇరుక్కునే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు కూడా వాళ్ళకి ఐఎంఎఫ్ లోన్లు కావాలన్నా, వరల్డ్ బ్యాంక్ లోన్లు కావాలన్నా అమెరికా మాట వినాలి కదా మరి. న్యాచురల్గా కరెక్ట్. ఇప్పుడు ఆ లోన్ తీసుకుని ఏం చేస్తున్నారు, మళ్ళీ టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తారు. టెర్రరిజం ప్రమోట్ చేయాలి, అయితే చైనా కూడా అప్పులు తీర్చాలి, అంతే. డెవలప్మెంట్కి వాడుకోవడానికి లేదు మళ్ళీ లేదు. సో ఐడియల్ ఇప్పుడు భారత్ అది చేస్తుంది, డెవలప్మెంట్ ట్రై చేస్తున్నాం, మన ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం, దాంతోపాటు మల్టీ ఎలిమెంట్ ట్రై చేస్తున్నాం. వాళ్ళు ఏంటి ఎకానమికల్గా ధ్యాస లేదు, లోపల ఉండే ఇంటర్నల్ ఇష్యూస్ ధ్యాస లేదు. ఒకవేళ పిఓజేకి కూడా ఆజాదీ అని అడుగుతున్నారు, భారత్ని కలిసిపోతామంటున్నారు. మొన్న అన్నారు వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి, మీ రేషన్స్ ఎవరికి అక్కర్లేదు, మేము శ్రీనగర్ నుంచి తెచ్చుకుంటామన్నారు వాళ్ళు రేషన్స్. సో అక్కడ డిస్టేబిలైజ్ అవుతుంది. బలూచిస్తాన్ కూడా వేరే లెవెల్లో దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు పాకిస్తాన్ మీద. ఇన్ఫాక్ట్ వాళ్ళు డిక్లేర్ కూడా చేసేసుకున్నారు ఇండిపెండెన్స్. సో పాకిస్తాన్ ఇంటర్నల్గా చూసుకోవట్లేదు, కానీ బయటికి నీట్గా మేకప్ వేసుకొని, లోపలంతా పాపం గోలగోలగా ఉంది, కానీ బయట నీట్గా చక్కగా సినిమా యాక్టర్స్ లాగా మేకప్ వేసుకుని అయితే ప్రజెంట్ చేసుకుంటుంది పాకిస్తాన్, అన్ఫార్చునేట్లీ. రైట్, థ్యాంక్ యూ ఆదిశకృష్ణ గారు. సో ఇది పశ్చిమాసియా సంక్షోభంలో ఉగ్రవాద గ్రూపులు ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎవరు సైలెంట్ అయ్యారు, ఎవరు ఇంకా దాడులు చేసే మూడ్లో ఉన్నారు, ప్రత్యేకించి హూతీస్ ఏమన్నా తెగబడే ప్రమాదం ఉందా అంటే అది రూల్ అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా హూతీస్కి అంత అవకాశం లేదు, అవసరం లేదు. వాళ్ళు కూడా చాలా స్ట్రాటజిక్గా
మూవ్ అవుతున్నారు. ఇరాన్ హెచ్చరించింది, ఒకవేళ మీరు రెడ్ సీ గేట్వే మూసివేయకపోతే మాత్రం మేము మీద దాడులు చేస్తామని చెప్పేసి. సరే, వాళ్ళకి ఏ సపోర్ట్ ఉందో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఏంటంటే ఈ పరిణామాలన్నింటినీ మళ్ళీ ఇజ్రాయెల్ గమనిస్తుంది. ఎందుకంటే వాళ్ళ 3 హెచ్లతోటి వాళ్ళకి ఇబ్బంది, హెజ్బుల్లాస్ తోటి, హూతీస్ తోటి, హమాస్ తోటి. హమాస్ని పూర్తిగా ఎలిమినేట్ చేశారని చెప్పలేం, కానీ నిలువరించగలిగారు. హెజ్బుల్లాస్ని అయితే ఎంబడబడుతున్నారు. హూతీస్ ఇప్పుడే రాకపోవచ్చు వాళ్ళ దగ్గరికి. బట్ ఈ ముగ్గురికి అంతున్న ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇరాన్ నుంచి. ఇరాన్ సో కాన్సన్ట్రేషన్ అడ్డుపెట్టింది ఇజ్రాయెల్. ఓవరాల్గా పశ్చిమాసియా సంక్షోభం ఏంటనేది ఇవాళ రేపొద్దున రెడ్ సీ గేట్వే మూసివేస్తే యూరోప్తో మొత్తం ట్రేడ్ ఆగిపోతుంది, ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ఏషియాకి యూరోప్ ఖండానికి మధ్య ఉన్న ఆ లింక్ తెగిపోతే, ట్రేడ్ లింక్ తెగిపోతే తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి? సో ఇవంతా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఒకదాని నుంచి ఇంకోటి. ఇలా ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈరోజు మరి చాబహార్ పోర్ట్ మీద అమెరికా దాడి చేయటం, ఇరాన్ ఇన్ఫ్రా వ్యవస్థని కుప్పగూల్చే ప్రయత్నం చేయటం, అందులో మనం డెవలప్ చేస్తున్న పార్ట్ జోలికి మాత్రం అమెరికా రాకపోవడం, ఇవన్నీ చూస్తుంటే చాలా ఉన్నాయి ఈక్వేషన్స్. జియోపొలిటికల్ పాలిటిక్స్ని గమనించినప్పుడు ఆ ఈక్వేషన్స్ని బట్టి భారతదేశం రెస్పాండ్ అవుతుంది, తొందరపాటుగా ఎక్కడికి వెళ్ళటం లేదు. సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ రాబోయే రోజుల్లో ఎటువైపు దారితీస్తాయనేది వేచి చూడాల్సిన విషయం.